సార్ మీ డెమోక్రసీ మంచి ఫోటో రాజు నాకు ఎక్కచ్చోటే మంచి వచ్చిందా అట్లే కాదు నేను చెప్పుకోలేను కానీ ఒక సమస్య అయింది అట్లనే చెప్పింది ఒకటి చేసి ఏది చేస్తే బాగుంటుందా అనే సమస్య గురించి కూడా మండలాలలో కూడా తిరిగి రకరకాలుగా రోడ్లు డెవలప్మెంట్లు అవన్నీ కార్యక్రమాన్ని పెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత ఉంది. ఎందుకంటే రకరకాలుగా చాలామంది ఒక హోప్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అది వాళ్ళ హక్కు. మేము దాన్ని ఎల్లప్పుడూ వాళ్ళకి సేవ చేసుకునే ఒక కార్యక్రమం కిందనే నేను తీసుకున్న ప్రత్యేక ఒక గైడ్లైన్స్ అను మా పార్టీ హైకమాండ్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అభివృద్ధి చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందా అనేది కార్యక్రమం కింద దాదాపు 18 నుంచి 19 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ని మొన్న 2 వీక్స్ కింద దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వర్క్ గురించి అలాట్మెంట్ అయింది. ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి, ఇంకా కేబినెట్కి. నేను ప్రజలకు ఏంటంటే విశ్వాసం ఇప్పించే బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఉట్టి మాటలు మాట్లాడదు. ఒకసారి మాట ఇచ్చినాక దాన్ని అభివృద్ధి చేస్తామని అదొక సమస్యతోని కూర్చొని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని, ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని, ఇప్పుడు డిక్లేర్ చేసిన క్యాండిడేట్లను నేను ప్రత్యేకంగా మనవి చేసుకునేది ఏంటంటే అందరం కలిసికట్టి పని చేసుకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ విభేదాలు వచ్చినాయి, కొంతమందికి టికెట్లు రాలే, కొంతమంది మొత్తుకుంటారు, కొంతమంది పొర్రుతురు, కొంతమంది ఇచ్చేస్తారు. ఆ డోర్ బంద్ చేయ్యా.